సో గైస్, ఈ వీడియో కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఎనీ ప్లాట్ఫామ్లో ఇరుక్కొని వాళ్ళ అమౌంట్ వాళ్ళకు రాకుండా బాధపడుతున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీరే ఉన్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మీరు కూడా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కుంగిపోతారు. ఆర్డర్ పెట్టినాం, ప్రోడక్ట్ ఫేక్ వచ్చింది, డ్యామేజ్ వచ్చింది, ఇరిగిపోయి వచ్చింది, ఏం చేయాలని తల కొట్టుకుంటారు. వాళ్ళకే ఈ వీడియో అనమాట. సో బయట వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెడితే అది వేరే ప్రాసెస్, దానికి కూడా రిఫండ్ ఉంటుంది. మీరు వెబ్సైట్ పేరు కామెంట్ చేయండి, ఆ వెబ్సైట్ పని పడదాం. ఆ వెబ్సైట్కి కూడా రిఫండ్ ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ వెబ్సైట్ లింక్ అండ్ ఆ వెబ్సైట్లో మీరు ఏం ఆర్డర్ పెట్టిర్రో అండ్ మీ అమౌంట్ ఎంతనో ఈ వీడియో కామెంట్ చేయండి. ఆ ఆట కూడా ఆడుకుందాం. మెయిన్లీ వచ్చేసి ఈ 3 యాప్స్ ఎక్కువ మంది యూజ్ చేసేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అయితే ఘోరంగా చేస్తారనమాట. లేడీస్ అయితే ఎక్కువ శాతం మీషోలోనే ఘోరంగా ఆర్డర్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళకే ఈ వీడియో అనమాట. పెద్దోళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆర్డర్ పెడతారనమాట ఆన్లైన్లో. సో మళ్ళా ఏంది మన రిఫండ్ ఎట్లా అనే బాధతోటే ఎక్కువ శాతం ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ సింపుల్ వేలో చెప్తా. నేనైతే ఒక బ్యాటరీ ఆర్డర్ పెట్టినా అనమాట. బ్యాటరీ ప్రైస్ వచ్చేసి 3600 రూపీస్. బట్ నేను 3700 రూపీస్ అయితే కట్టినా అనమాట. ఎందుకంటే 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్. దేనికి? ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టినా కాబట్టి. 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుర్రు. బట్ మనకు రిఫండ్ అనేది ఎంత వచ్చిందంటే 3600 రూపీస్ అయితే రిఫండ్ వచ్చింది. ఇట్లా ఎందుకు 3700 పెట్టినో 3600 ఎందుకు వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓపెన్ బాక్స్ డెలివరీకి సంబంధం ఏంటిదో అండ్ ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకున్నావు మళ్ళీ ఎందుకు బ్రో రిఫండ్ చేసినావు, కరెక్ట్ ఓపెన్ చేసేటప్పుడే చూసుకోలేదా అని ఆ డౌట్ కూడా రావచ్చు అనమాట. నేను ఆర్డర్ పెట్టింది బ్యాటరీ అనమాట. సో ఆ బ్యాటరీకి నేను ఒక 10 కిలోమీటర్స్ అవతలకు పోయి ఆ ప్రోడక్ట్ని అయితే రిసీవ్ చేసుకున్నా. ఎందుకంటే అప్పుడు ఆ డెలివరీ పర్సన్ దగ్గర కొంచెం ఇష్యూ ఉండే అనమాట. వాళ్ళ సైడ్కి వెళ్ళి ఇష్యూ ఉండే, అయినా నాకు ఆ బ్యాటరీ ఎమర్జెన్సీ ఉండే కాబట్టి నేనే పోయి తీసుకున్నా. బట్ ఏమైందంటే బ్యాటరీ తీసుకున్నా, ఇంట్లో పెట్టినా, దాన్ని ఇక యూజ్ చేయలేనమాట. ఒక 2 డేస్ తర్వాత యూజ్ చేద్దామని విప్పి మన కెమెరాలో వేసేసరికి మన కెమెరా అయితే వర్క్ అయితే లేదు. వర్క్ కాదు, అసలు ఆనే అయితే లేదు. నాకు అనిపించింది ఇంద్రా ఛార్జింగ్ లేదా అని అనుకున్నా. ఛార్జింగ్ కూడా పెట్టిన, ఒక గంట ఛార్జింగ్ పెట్టిన, అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే కెమెరా ఇవ్వలేదన్నమాట. మళ్ళీ అదే విధంగా వేరే బ్యాటరీస్, నా దగ్గర ఉన్న బ్యాటరీస్ తోటి ఆన్ అయింది, వర్క్ అవుతుంది కెమెరా. బట్ ఆ బ్యాటరీ తోటి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇస్తలేదు. ఛార్జింగ్ పెట్టినా కూడా ఇక తప్పేటట్టు లేదని అమెజాన్ వాళ్ళతోటి అప్రోచ్ అయినా. మెయిన్లీ ఇది తెలియదు అనమాట. అమెజాన్ వాళ్ళతోటి కానీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళతోటి కానీ కస్టమర్ హెల్ప్ లైన్ తోటి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో ఎవరికీ తెలియదు సరిగా. సో ఈ వీడియో చూడండి. అమెజాన్లో అయితే ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో నేనే చెప్తా. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన ఎంబడే కింద మీకు మెన్యూ అనేది ఉంటుంది అనమాట. మెన్యూ కొట్టిన తర్వాత ఇట్లా సైడ్కి కొన్ని లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్ మొత్తం స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక సైడ్కి కస్టమర్ సర్వీస్ అయితే వస్తుంది అనమాట. ఆ కస్టమర్ సర్వీస్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకో పేజ్ ఓపెన్ అయిన ఎంబడే మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయాలన్నమాట. కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, అవన్నీ దాటుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసినాం అనుకో అమెజాన్ పే, యూపీఐ పే అనేది ఇంకోటి కనిపిస్తుంది. కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్లో మనకు అమెజాన్ పే, యూపీఐ పే అనేది కనిపిస్తుంది. దాని మీద మనం మళ్ళా క్లిక్ చేయాలి. మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు. సో ఆ ఆప్షన్లో అన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేసి కరెక్ట్గా చూడండి. అమెజాన్ పే లెటర్ అని ఉంటుంది, అమెజాన్ పే యూపీఐ అని ఉంటుంది. మనం క్లిక్ చేయాల్సింది ఓన్లీ అమెజాన్ పే యూపీఐ మీద మాత్రమే మనం క్లిక్ చేయాలన్నమాట. సో అట్లా క్లిక్ చేయగానే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆ ఆప్షన్లో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్గా ఇక్కడ నుంచి తప్పు చేయొద్దు అనమాట. సో మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది క్వశ్చన్ అబౌట్ ఎన్ ఆర్డర్ పెయిడ్ అని వస్తుంది చూడండి. దాని మీద మనం మళ్ళీ క్లిక్ చేయాలి. అట్లా క్లిక్ చేసిన ఎంబడే మనకు ఇంకో ఆప్షన్స్ అయితే వస్తుంది అనమాట. జస్ట్ కంటిన్యూ టు కస్టమర్ సర్వీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక ఆప్షన్ వచ్చేసి వాళ్ళతోటి చార్జ్ చేసి నీ ప్రాబ్లమ్ని నువ్వు కన్వర్ట్ చేయడం. కానీ ఇది పెద్ద రిస్కీ మ్యాటర్. సో చార్జ్ చేసే కన్నా కాల్ మాట్లాడే ఈజీ పని. రిక్వెస్ట్ కాల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అయితే మీరు అక్కడ ఇచ్చి సో వాళ్ళకు కాల్ ఆప్షన్ అయితే ఇవ్వండి అనమాట. కాల్ నవ్వని క్లిక్ చేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన ఎంబడే కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతారనమాట. అది ఇది అని చెప్తారు. మీరు 1 నొక్కండి, 2 నొక్కండి, అది చెప్పి ఇది చెప్పి 1 2 నొక్కమని చెప్తుంది. అవన్నీ నొక్కకండి. జస్ట్ మీరు లాస్ట్కి ఏమంటారంటే
కస్టమర్ కేర్ తోటి మాట్లాడాలనుకుంటున్నారా, హెల్ప్ లైన్ వాళ్ళతోటి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారా, అయితే 9 నొక్కండి అంటారు. డైరెక్ట్ మీరు 9 నొక్కండి. కొందరికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి, ఇలా కొందరికి 9 అనే ఆప్షన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆ 9 నొక్కిన తర్వాత మ్యాటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీ ప్రాబ్లం ఏంటిది, మీతో కాంటాక్ట్లో వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటిదో ఫస్ట్ వాళ్ళకు కన్వే చేయండి. సార్ నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా కానీ రిఫండ్ తీసుకుందామంటే నాకు రిఫండ్ ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తలేదు, ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ తీసుకుందామంటే కూడా రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా కనిపిస్తలేదు అని మీరు వాళ్ళకు సింపుల్గా కన్వే చేయండి. మీకు కనిపిస్తున్నా కూడా ఇట్లా కనిపిస్తలేదు సార్ కొంచెం చెక్ చేయండి. మీరు అమౌంట్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ రిఫండ్ మాత్రమే అడగండి. మీకు రీప్లేస్మెంట్ కావాలా రీఫండ్ కావాలా అనేది మీరు వాళ్ళకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ దగ్గర రీప్లేస్మెంట్కి ఇంకో ప్రోడక్ట్ ఇవ్వడానికి రెడీగా వాళ్ళు లేకపోతే రీఫండ్ అడగండి. సింపుల్గా ఏమి లేదు, మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది. బట్ అడిగే విధానం నేర్చుకోండి, అడిగే విధానం తెలుసుకోండి. ఫస్ట్ ఎలా అడగాలంటే, సార్ నేను ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినా నాకు ఈ ఇష్యూ అయిపోయింది, ప్రోడక్ట్ విరిగిపోయి వచ్చింది, నాకు ఇంకో ప్రోడక్ట్ కావాలి అంటే ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోండి, నాకు ఇంకో ప్రోడక్ట్ని పంపించండి, దీన్ని రీప్లేస్మెంట్ అంటారు. రీప్లేస్మెంట్ అంటే ప్రోడక్ట్ మళ్ళీ వస్తుంది, నీ దగ్గర ఇరిగిపోయి కానీ డ్యామేజ్ కానీ నీకు సగమే ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఇక ఈ విధంగా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ నీకు కావాలనుకుంటే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కాదు మాకు రీఫండే కావాలి, నా అమౌంట్ నాకు ఒరిజినల్ పేమెంట్ నా బ్యాంక్ అకౌంట్లోకే పడిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం క్లారిటీగా వినండి. జస్ట్ చెప్పండి వాళ్ళకు, నాకు ఈ ప్రోడక్ట్ వద్దు సార్, నాకు ప్రోడక్ట్ కొంచెం ఇష్యూ అయ్యి వచ్చింది, నాకు అసలు ఈ ప్రోడక్ట్ తోటి వర్కే లేదు సార్, నాకు ఈ ప్రోడక్ట్ వర్క్ అయితే లేదనమాట, ఇది నేను ఎందుకు కొన్నానో దానికే వర్క్ అయితే లేనప్పుడు ఈ ప్రోడక్ట్ నేను ఉంచుకొని ఏం చేయాలి సార్ అని సింపుల్ వేలో వాళ్ళకు కన్వర్ట్ చేయండి. ఈ విధంగా మీరు కన్వర్ట్ చేస్తే వాళ్ళకు సింపుల్గా అర్థమైపోతుంది మీకు రిఫండ్ కావాలా రీప్లేస్మెంట్ కావాలా అనేది వాళ్ళే చేస్తారు. అగర్సే మీకు ఎటువంటి ఆప్షన్స్ లేదు సార్, రీప్లేస్మెంట్ ఆప్షన్ లేదు, రిఫండ్ ఆప్షన్ లేదు, మీరే తీసుకోవాలి, ఏం చేయడానికి మీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు అని అన్నారు అనుకో, ఇక ఇప్పటి నుంచి సీరియస్ అయిపోండి, మ్యాటర్ సీరియస్ తీసుకోండి. ఏం చెప్పకండి సార్ నేను ఒక యూట్యూబర్ని, ఇదే చెప్పండి సార్ నేను ఒక యూట్యూబర్ని, కంటెంట్ క్రియేటర్ని, కంటెంట్ క్రియేట్ చేస్తుంటా సార్ నేను ఎక్కువ శాతం. సో జాగ్రత్తగా మాట్లాడండి. ఏమున్నా సరే నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా, ప్రతి వీడియో మీ పేరుతో సహా మీరు చెప్పారు కదా అవన్నీ డీటెయిల్స్ తీసుకుపోయి యూట్యూబ్లో పెడతా. పక్కా చెప్తున్నా 100% నాకు రిఫండ్ కావాలి. వర్క్ కానీ ప్రోడక్ట్ నేను తీసుకొని ఏం చేయాలి సార్ చెప్పండి, మీరే చెప్పండి అని వాళ్ళతోటి ఫైట్ చేయండి. కాల్ కట్ చేస్తారు, ఇంకోసారి చేయండి, కాల్ కట్ చేస్తారు, కొంచెం సేపు ఆగి కనెక్ట్ చేయండి, బట్ వదలకండి. మ్యాక్సిమం రిఫండ్ ఆప్షన్ వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత మనకు రిఫండ్ ఎన్ని రోజులలో వస్తుందంటే దగ్గర 13 days పడుతుంది. ఎందుకంటే నీ రిఫండ్ నువ్వు కరెక్ట్గా చేసినావా, ఆ ప్రోడక్ట్ అదే ఇచ్చినావా లేకపోతే వేరేది ఇచ్చినావా, లేకపోతే ఫేక్ ప్రోడక్ట్ నువ్వు ఫేక్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ నువ్వు ఉంచుకొని ఫేక్ ప్రోడక్ట్ నువ్వు వాళ్ళకి ఇచ్చినావా అనేది వాళ్ళు చెకప్ చేసుకొని నువ్వు గనక రిఫండ్ ఇచ్చింది ఒరిజినల్ ప్రోడక్టే అయి ఉంటే నీ డబ్బులు అనేవి నీకు విత్ ఇన్ పార్సల్ తీసుకుపోయిన ఎంబడే వాళ్ళు కన్ఫర్మ్ చేసి రిటర్న్ తీసుకుపోయే గ్యాప్లోనే నీ అమౌంట్ అనేది నీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడిపోతుంది అనమాట. కానీ 13 days పడుతుంది ఒక్కొక్కసారి, నువ్వు ప్రోడక్ట్ కరెక్ట్ ఇచ్చినా రాంగ్ ఇచ్చినా ఒక్కొక్కసారి 13 days అయితే పడుతుంది. 13 days పడుతుంది అన్న గ్యారంటీ ఉందా భయ్యా అంటే 100% పడుతుంది భయ్యా. ఎందుకంటే వాళ్ళు రిటర్న్ తీసుకుపోయిర్రు, రిటర్న్ యాక్సెప్ట్ చేసిర్రు, డెలివరీ బాయ్ వచ్చిండు రిటర్న్ యాక్సెప్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయిండు. యాక్చువల్గా ప్రోడక్ట్ రాంగ్ ఉంటే వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, నువ్వు రాంగ్ కొట్టినా ప్రోడక్ట్ వాళ్ళకు యాక్సెప్ట్ అయ్యింది అంటే మన రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. రిఫండ్ అనేది 100% ఇక అప్పుడు మనం వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. నీ ప్రోడక్ట్ డెలివరీ బాయ్ వచ్చి రిటర్న్ తీసుకున్న ఎంబడే అమౌంట్ వచ్చేస్తుంది, లేకపోతే సార్ 13 days పడుతుంది. 13 working days అయితే పడుతుంది అనమాట. 13 working daysలో ఏదో ఒక రోజు మీ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. కానీ నా విషయంలో ఏం జరిగిందంటే 13 days అమౌంట్ పడలేదు, 13 working days అయితే అయిపోయింది, అమౌంట్ అనేది పడలేదు అనమాట. మళ్ళా ఇంకో 5 days వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు అనమాట. రిటర్న్ అయిన డే నుంచి 14th రోజు నేను వాళ్ళకు కాంటాక్ట్ అయినా అనమాట. సార్ ఇట్లా నా ప్రోడక్ట్ తీసుకుర్రు రిటర్న్ అయిపోయింది, ఈ రోజుకి వెళ్ళి 14 days, మాక్సిమం అమెజాన్లో 13 working daysలోనే కదా సార్ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది, కానీ నాది 14 days అయిపోయింది ఇంకా అమౌంట్ అనేది రిఫండ్ కాలేదు సార్ అని మాట్లాడితే, సో సార్ నేను చెక్ చేస్తాను సార్, టెన్షన్ పడకుర్రి. ఇక వాళ్ళు కూల్ అయిపోయారు అనమాట, అందరు కూల్ అయిపోయారు. సార్ మీరు టెన్షన్ పడకుర్రి, నేను చెక్ చేసి ఇప్పుడే అప్డేట్ ఇస్తాను మీకు. వాళ్ళు ఏమన్నారంటే నాతో, సార్ మీ అమౌంట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది బట్ పెండింగ్లో పడ్డది సార్,
మీ అకౌంట్లో రాలేదు అంతే, కానీ ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ ఆన్ యువర్ అకౌంట్ అని మాకైతే చూపిస్తుంది, బట్ అమౌంట్ పెండింగ్లో పడినట్టుంది సార్. సో ఒక 2 నుంచి 3 డేస్లో అయితే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట అని చెప్పిర్రు. సో సరే సార్, ఎప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలంటే సార్ మీరు ఏం కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనల్గా నేను నా రిఫండ్ని అయితే దక్కించుకున్నాను అనమాట. సో మీరు కూడా ప్రాసెస్ ఇదే విధంగా మీ రీఫండ్ని మీరే దక్కించుకుంటారు. అగర్సే మీకు ఎలా దక్కించుకోవాలో తెలియడం లేకపోతే సో నాతో అయితే కాంటాక్ట్ కాండి. ₹1 కూడా ఛార్జ్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఫ్రీ. నేనున్నదే మీకోసం. మీకు ఇష్యూ అయితే నేను ఎలా ఊరుకుంటా. సో మీరు ఏ ఇష్యూలో ఇరుక్కున్నారో అండ్ మీ డీటెయిల్ అనేది కరెక్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. ఫస్ట్లీ కామెంట్ చేస్తేనే నాకు ఏం మాట్లాడాలి ఏంది అనేది నేను తెలుసుకొని మరి రేజ్ చేద్దాం. మీ ఇష్యూ మీ ప్రాబ్లం ఏంటిదో క్లియర్ చేద్దాం. అది రీఫండ్ అయినా రీప్లేస్మెంట్ అయినా మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలన్నమాట. రీఫండ్ డైరెక్ట్ మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ తీసుకుపోయి ఇంకో ప్రోడక్ట్ అయితే మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ రిసీవ్ అయింది, బాగాలేకున్నా డ్యామేజ్ అయినా మళ్ళీ మనకు ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటే అది రీప్లేస్మెంట్ కింద వస్తుంది. సో మీకు రీప్లేస్మెంట్ కావాలా రీఫండ్ కావాలా అనేది మీరే ఒక క్లారిటీ మీద వచ్చి దాని తర్వాత ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ఫ్రీయే కదా. సో మీ ఇష్యూని కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ వచ్చేసి మేడిగడ్డ వినోద్ అనమాట. సో నాది ఇది సెకండ్ ఛానల్. అండ్ వీడియో నచ్చితే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. అండ్ అలాగే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఎంతగానో లైక్ చేస్తే అంత నాకు వీడియోస్ చేయబుద్ధి అవుతుంది అనమాట. మీ ఇష్యూ ఏంటిదో కామెంట్ చేయండి. మీరు ఏ యాప్లో ఇరుక్కున్నారో తొందరగా ఈ వీడియో కామెంట్ చేయండి అండ్ ఇష్యూ గురించి కూడా మాట్లాడదాం. జై హింద్ గైస్.